మే 14, 2025 నుండి గురువుగారు మిథున రాశిలో సంచారం చేయబోతూ ఉన్నారు. ఇది సింహరాశి వారికి 11వ స్థానం అవుతుంది. మరి 11వ స్థానం లాభస్థానంలో గురువుగారి యొక్క సంచారం అనేది సింహరాశి వారి మీద ఈ విధంగా ఉంటుంది. అలానే సింహరాశిలోని నక్షత్రాలైన మక, పొబ్బ, ఉత్తర నక్షత్రాల వారి మీద ఈ సంచార ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సూర్య సునీల్. వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు. వాక్కు కారకులు, విద్యాకారకులు, ధనకారకులు, ఉద్యోగకారకులు, గృహకారకులు, వాహనకారకులు, వివాహకారకులు, సంతానకారకులు, అలానే ఆధ్యాత్మికం, భక్తి వీటికి కారకత్వం వహించే గురువు గారు మే 14, 2025న మిథున రాశిలోకి ప్రవేశం చేస్తున్నారు.